కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, శోధనలు, పరిశోధనలు, ఆవేదనలు, అవమానాలు, నిందలు, దూషణలు, అసత్య ప్రచారాలు, విమర్శలు, విరోధ భావాలు ఎన్ని కలిగినా మీరు మనుషుల వైపు చూడొద్దు, వెనక్కి తిరగొద్దు. ఈ శ్రమల మధ్యలో కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉన్న స్ఫురణ సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక 10 దినాలు శ్రమ ఉంటుంది, 10 దినాలు మీరు తాళుకుంటే మీకు నేను జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. ఇంతకాలం శ్రమ సహించిన నీవు ఆ శ్రమలు వచ్చినాయని చాలు అనుకోవటం సబబు కాదు. ఇంకొంతకాలం శ్రమలు పడుతున్న సంఘానికి అపోస్తులైన పౌలు ఇస్తున్న ధైర్యం ఏంటో తెలుసా? మీరు శ్రమ పడ్డారు, మీకు ఇల్లు ఇస్తాడు, కారు ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు అంటల్లా. దేవుడు త్వరగా రాబోతున్నాడు. మనకు శుభప్రదమైన నిరీక్షణ ఉంది. నీ శ్రమని మరిచిపోయే ముందు ఏంటంటే కేవలం శుభప్రదమైన నిరీక్షణ, ఆయన వస్తాడన్న నిరీక్షణ మాత్రమే నిన్ను వెనకకు తిరగకుండా ముందుకు కొనసాగించగలదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.